ముందుగా మన గురువులైన తొలి గురువులైన మాస్టర్స్ అందరికీ, మనకు విద్యాబుద్ధులు అందించిన గురువులందరికీ నమస్కరిద్దాం. అదేవిధంగా మన జీవితంలో ఆధ్యాత్మిక విద్య బోధించిన మీ గురువులందరికీ, ఎవరి గురువులు వారికి నమస్కరించుకోండి. పితామహ పత్రి గారికి నమస్కరిస్తూ ఈరోజు మన టాపిక్ ప్రజ్ఞని ఎలా బోధించాలి. సనాతన ప్రజ్ఞా బోధన. సనాతన ప్రజ్ఞ అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అందరిలో ఒక ప్రజ్ఞ ఉంటుంది, అది సనాతనమైంది, దాన్ని మనం ఎలా బోధించాలి. సనాతన ప్రజ్ఞా బోధన 14 పాయింట్లోకి వెళ్దాం. బోధన వినడానికి వచ్చిన వారి పట్ల బాధ్యత వహించండి. వారు అపార్థం చేసుకున్నా, నిస్పృహ చెందినా అది మీరే బాధ్యత వహించాలి. తద్వారా మీ వాక్కు సిద్ధి కోల్పోవలసి వస్తుంది. ఇది అండర్లైన్ చేసుకోండి. మీ వాక్కు సిద్ధి కోల్పోవలసి వస్తుంది అంటే దీని అర్థం ఏంటంటే, ఎవరైతే మీ క్లాస్ వినడానికి వచ్చారో వారి పట్ల మీరు బాధ్యత వహించాలి. నేను ఎలా చెప్పాను వాడు అలా అర్థం చేసుకున్నాడంటే కుదరదు. మీరేం చెప్పినా వాడు ఏం అర్థం చేసుకున్నా, వారు నిస్పృహ చెందినా, బాధపడ్డా, లేకపోతే ఇంకోలైనా అది మీరే బాధ్యత వహించాలి. అందుకని వాక్కు యొక్క సిద్ధిని చాలా జాగ్రత్తగా ప్రజెంట్ చేయాలి. అంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇది మైండ్లో పెట్టుకోండి. కనుక బోధన అన్నది అత్యంత ముఖ్యమైన పాయింట్ ఏంటయ్యా అంటే, బోధనలో మీరు మీ యొక్క వాక్కు సిద్ధిని కోల్పోయారా, ఇంకా మీ బోధన కేవలం పేలవంగా ఉంటుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. మీ బోధన పేలవంగా ఉందా, మీరు ఉపన్యాసకులు అయిపోతారు. మీ వాక్కు సిద్ధితో ఉందా, అవతల హృదయంలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ పండిత భాష కాదు, లేకపోతే వాళ్ళ చైతన్యం కాదు, ఇంకోటి కాదు. చాలామంది బోధకులను గమనించండి. కొంతమంది చెప్తుంటే అది గుచ్చుకుంటుంది లోపలికి, కొంతమంది చెప్తుంటే ఎంత తొందరగా వెళ్ళిపోదాం అనిపిస్తుంది. కారణం ఏంటంటే, వాక్కులో సిద్ధి లేదు. ఇద్దరిది వాక్కే, వాళ్ళు బోధకులే వీళ్ళు బోధకులే, కానీ సిద్ధి లేదు. వాక్ సిద్ధి ఎలా వస్తుంది అంటే, మీ ముందు కూర్చున్న వారి పట్ల మీరు బాధ్యత వహించాలి. మీ దగ్గరకు ఒక గొప్ప మనిషిని నాకు అవకాశం ఇచ్చాడు ఈశ్వరుడు అన్న బాధ్యతతో ఉండాలి. వాడు ఏమనుకుంటే నాకెందుకు, నేను చెప్పేస్తాను. ఇక్కడేమనుకుంటే ఇక్కడేది వస్తుంది, ఈ కథలు పడకూడదు. అలా పడ్డారా పైనుంచి ఏం చేస్తారంటే, మీకు మీ వాక్కుకున్న సిద్ధిని క్లోజ్ చేస్తారు. దాంతో మీ బోధన పేలవంగా ఉంటుంది. కనుక ఫ్రెండ్స్, ఈ పాయింట్ బాగా నోట్ చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి. తర్వాత 15వ పాయింట్, వినేవారు మీ శూన్యవాక్కులు వినడానికి రాలేదు, వారి జీవితంలో లాభం పొందడానికి వచ్చారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే మీరు చెప్పేటప్పుడు శూన్యవాక్కులు చెప్పకండి. తోలు తిత్తిది, తుస్సు మనటు ఖాయం, ఏమి జీవితం ఇది, మీ జీవితం ఎందుకబ్బా, అవతల పారేయండి, దైవాన్ని పట్టుకోండి. వాడొస్తే వాడికి చెప్పండి. మీ దైవాన్ని మీకు ఏది కావాలని వచ్చాడో వాడికి అది చెప్పండి. వాళ్ళు ఏముందుకు వచ్చారు, సమస్యల కోసం వచ్చారు కొంతమంది. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే, ఆ పాత్ర తీసుకోకండి. మీ దగ్గరికి ఏ పర్పస్తో వాళ్ళు వచ్చారో అదే మీరు చెప్పాలి. జీవితంలో బాధలు ఉన్నారా బాబు అని ఒకడు వస్తే, తోలు తిత్తిది, జీవితం అంతా వేస్ట్, శూన్యమైంది, వదిలే అవతల బారే అని చెప్తారా? బాగా డబ్బు సంపాదించి ఆ జీవితం అంతా వేసారిపోయి వైరాగ్యం వచ్చినోడికి చెప్పాల్సినవి వీడికి చెప్తాడు. జీవితాన్ని ఎలా సాధించాలని ఒకడు వస్తే వాడికి అది చెప్తారా? లేకపోతే మీ శూన్యవాక్కులు అవన్నీ. సో ఫ్రెండ్స్, శూన్యవాక్కులు చెప్పకండి. వాళ్ళు అందుకు రాలా, వారి జీవితాల్లో లాభం పొందడానికి వస్తారు. ఎవడైనా లాభం పొందడానికి వస్తారు, ఊరికి ఎవడు వస్తాడు? మైక్ దొరికింది కదా అని వదలకొట్టకాడు. ఓకే, లాభం పొందడానికి వచ్చారు, వాడికి నేను ఏ విధంగా లాభం చేయగలను అన్నదే ఆలోచించాలి మీ ముందున్న వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది ఉన్నారనుకోండి, 100 మందిలో 20% విద్యార్థులు ఉన్నారనుకోండి, 80% మధ్య వయసు వాళ్ళు ఉన్నారనుకోండి, 5% పోనీ 10%
వృద్ధులు ఉన్నారనుకోండి, అప్పుడు ఈ మధ్య వయసు వాళ్ళకి ఏ టాపిక్ అవసరం అది చెప్పాలి. ఈ 20-10% ఉన్న వాళ్ళకి లాస్ట్లో క్వశ్చన్ ఇవ్వాలి. అంటే మీ ముందున్న సభ్యులు యొక్క మూమెంట్ని బట్టి చెప్పాలి ఎప్పుడు. అది గుర్తుపెట్టుకోండి. 16వ పాయింట్లోకి వెళ్ళిపోదాం. బోధకుడు వినేవారి యొక్క బంధాలను కోరికలను సంతృప్తిపరిస్తే వారిలో కృతజ్ఞత, ఆనందం, మెచ్చుకోలు వెల్లువిరుస్తాయి. దాని వలన మీలో కాంతి వికసిస్తుంది. కాంతి వికసిస్తుంది అన్నదాన్ని అండర్లైన్ చేసుకోండి. వినేవారి యొక్క బంధాలు ఉంటాయి కదా, కొంతమంది బంధాలు ఉంటాయి. ఇప్పుడు వస్తారు, నా జీవితంలో అయిపోయిందండి, మా కోళ్ళు ఎలా అంటుందండి, మా అత్తగారు ఎలా అంటుందండి, కొన్ని బంధాలు ఇరుక్కొని ఉంటారు. వాళ్ళ కోరికలు ఉంటాయి. తర్వాత వాటిలో అవి మీరు గైడ్ చేయాలి. అందుకే కదా బోధకుడు అంటే. బోధకుడు అంటే ఊరికి ఆడ కూర్చోడానికి నేను చెప్తున్నాను నేను మోనార్క్ అనుకున్నారేంటి? కాదు. వినేవాడికి కోరికలు, బంధాలు, లేకపోతే సమస్యలు, లేకపోతే అనుమానాలు ఇవన్నీ తృప్తిపరచాలండి. 100% చేయకపోవచ్చు, కానీ ప్రయత్నం అయితే చేయాలి. దానివల్ల వాళ్ళలో ఏమొస్తుందో తెలుసా? అబ్బా నాకు గొప్ప క్లారిటీ వచ్చింది నీ దగ్గరకు వచ్చాక అంటారు. కృతజ్ఞత. నా బాధలంతా మర్చిపోయి నీ దగ్గర అంటారు. ఆనందం. ఎంత బాగా చెప్పాడు, ఎంత సింపుల్గా చెప్పాడు. మెచ్చుకోలు. ఈ 3 వినేవాడి దగ్గర నుంచి కృతజ్ఞత, ఆనందం, మెచ్చుకోలు వస్తే అవి మీ లోపల కాంతిని పెంచేస్తాయి. మీరు ఏ సాధనలు చేయక్కర్లా. ఎందుకంటే వాడి యొక్క ఆ సంతోషం మీలో హృదయంలోకి వచ్చి అది కాంతిగా మారిపోతుంది. ఓకే. 18. ఏ సందేశం చెప్పాలన్నా సభ నుంచే తీసుకోండి. దాని కొరకు ముందుగా ఇతరులతో మాట్లాడించండి. అదే స్ఫూర్తినిస్తుంది. చదువుకొని గుర్తుపెట్టుకొని చెప్పే కన్నా హృదయం నుంచి వచ్చేవే శక్తి ఉంటుంది. ఇది 18వ పాయింట్. అంటే ఇప్పుడు మీరు ఏం చెప్పాలి, ఇది పెద్ద కన్ఫ్యూజ్ చాలామందికి. స్టేజ్ మీద కూర్చుంటారు, కూర్చోగానే వాళ్ళకి ఏం చెప్దామనే డౌట్ వస్తాయి. లోపల బోల్డ్ ఉంటాయి, ఏది చెప్పాలి? అప్పుడు ఏం చేయాలంటే మీ ముందు కూర్చున్న వాళ్ళతో మాట్లాడించాలి. లేదా ఏమన్నా ప్రశ్నలు వేయండి అని అడగాలి. మేమైతే అది చేస్తాం అనమాట. ఎవరో ఒకరితో మాట్లాడిస్తాం, వాళ్ళు ఏదో టాపిక్ ఎత్తుకుంటారు. లేదా మీకు ఏమైనా సమస్యలు ఉంటే అడగండి, ప్రశ్నలు అడగచ్చండి అంటాం. ప్రశ్నలు అడుగుతారు. అంటే యూనివర్స్ నువ్వేం చెప్పాలి అన్నది వాళ్ళ ద్వారా నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అప్పుడు నువ్వు ఆ టాపిక్లోకి వెళ్ళాలి. అంతేగాని మీరు ఒక ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు రాసుకొని ఇలా చేతి మీద రాసుకొని పరీక్ష రాస్తామే అలా చెప్పకండి. అసలు ఈ పేపర్లో పుస్తకాలు చూసి చెప్పకండి. అంటే పాయింట్లు కావాలంటే కొత్తలో అలవాటైన దాకా 4 పాయింట్లు, కుటుంబ ధర్మము, వ్యక్తిగత ధర్మము, విశ్వధర్మము, 3 పాయింట్లు రాసుకోండి. 3 పాయింట్లు రాసుకోండి. వాటి ఎగ్జాంపుల్స్ రాసుకోండి, వాటిని చెప్పండి కొత్తలో. కానీ రాను మీరు అవి బట్టి చెప్పొద్దు. హృదయం నుంచి చెప్పాలి. హృదయం నుంచి చెప్పిందే కనెక్ట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. కనుక మీరు ఇందులో నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే 18వ పాయింట్లో మీరు మీ యొక్క లెసన్ ఏం చెప్పాలి అన్నది సభికుల నుంచే తీసుకోవాలి, శ్రోతల నుంచే తీసుకోవాలి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత 19వ పాయింట్, మీ బోధనలో ఎవరిని ఎప్పుడు ఖండించవద్దు, తీర్పులు చెప్పవద్దు. వినేవారిని ప్రేమించి సరైన దారిలో తేవడమే మీ పనికి మీ కర్తవ్యమని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మనం చేస్తున్న పొరపాటు ఇది. చాలామంది ఏం చేస్తారంటే ఖండిస్తారు. స్టేజ్ మీద ఎక్కగానే వాడు అలా చేసాడు, వీడియోలో చేశాడు అని విమర్శిస్తారు, ఖండిస్తారు, తీర్పులు చెప్పేస్తారు. అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు, ఆ సంస్థ వాళ్ళు మంచి వాళ్ళు కాదు, ఆ గురువులు మంచి వాళ్ళు కాదు, అంతా నాన్ సెన్స్. అలా చెప్పకూడదు ఎప్పుడు కూడా. వినేవారిలో ఒక గురువు ఉంటాడు, ఆ గురువు తాలూకు శిష్యుడు ఉంటాడు. వాళ్ళు అట్ట అయిపోతారు. వాడు అట్ట అయ్యాడంటే మీకు వాళ్ళకి మధ్యలో గోడ కట్టేస్తాడు. అందుకని ఎప్పుడు కూడా బోధనలో ఎప్పుడు ఎవరిని ఖండించొద్దు, తీర్పులు చెప్పవద్దు. వాళ్ళని ఖండించడం కానీ తీర్పులు చెప్పడం కానీ చేయొద్దు. వాడిని సరైన దారిలో తేడానికి మన దగ్గరకు వచ్చారు కనుక వాళ్ళకి మనము ప్రేమతో చూడాలి. ఇది ముఖ్యమైన పాయింట్. తర్వాత 20వ పాయింట్, ప్రతి వ్యక్తి నాకు విలువైన వాడే అన్న కోణంలో ఉపదేశించండి. ప్రతి వ్యక్తి నాకు విలువైన వాడే. అందరూ నాకు విలువైన వాళ్ళే. వీళ్ళు విలువైన వాళ్ళే, నీకేం తెలియదు, నోరు మూసుకో, అట్లా ఉండకూడదు. అందరూ విలువైన వాళ్ళు. ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ దాకా ఉన్న వాళ్ళందరూ నాకు విలువైన వాళ్ళే అన్న కోణంలో మనం తీసుకోవాలి. ఒక భిక్షగాడు కూర్చొని ఉండొచ్చు ఆ మూల, వాడు కూడా విలువైనవాడే. ఇక్కడ పెద్ద కోటీశ్వరుడు కూర్చొని వాడు విలువైనవాడే. ఒక పండితుడు కూర్చొని ఉండొచ్చు, వాళ్ళు విలువైన వాళ్ళే. ఏమి తెలియని అజ్ఞానులు కూర్చొని ఉండొచ్చు, వాళ్ళు విలువైన వాళ్ళే. నీ సభలో నీ ముందు ఎవరైతే కూర్చొని ఉన్నారో అందరూ విలువైన వాళ్ళే. భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందన్న కోణంలోనే బోధిస్తూ ఉండండి ఎప్పుడు కూడా. బ్రహ్మంగారు అటు చెప్పారు, అక్కడ ఆలిపోతారు, ఇక్కడ భూమి బద్దలైపోద్ది, 2030లో అట్ట అయిపోతుంది, ఎప్పుడు ఏడుపు చెప్పకండి. మీకు తెలుసా అలా జరుగుద్దని? బ్రహ్మంగారు చెప్పినవి అన్నీ జరిగినాయా?
కొన్ని మారుతాయి కదా. మరి మీరెందుకు చెప్పాలి? ఎప్పుడు కూడా భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది, రేపు అద్భుతంగా ఉంటుంది, రేపు సూపర్గా ఉంటుంది, ఈరోజు మనం ఎలా ఉన్నామా నో ప్రాబ్లం, రేపు ఇంకా బాగుంటుంది అన్న ఒక దివ్యమైన చైతన్యాన్ని వాళ్ళ హృదయాల్లో ఇంజెక్ట్ చేయాలి. అది మీ పని, బోధకుడి యొక్క పని. దరిద్రాలు చెప్తారు అందరు కూర్చోబెట్టి జాతకాల పేరుతో. నాశనం, దుంపనాశనం, సర్వనాశనం, నీ కుటుంబ నాశనం. ఎందుకు చెప్పాలి అవన్నీ? అవి కాదు చెప్పాల్సింది. అద్భుతం, మహా అద్భుతం, జీవితం సుసంపన్నం అని చెప్పాలి మెయిన్ మీ బోధనలో ఎప్పుడు కూడా. ఓకే. తర్వాత 21వ పాయింట్, శ్రోతల నుంచి వచ్చే, ఇది ముఖ్యమైనది మీ వ్యక్తిగతానికి సంబంధించి, శ్రోతల నుంచి వచ్చే అభినందనల కోసం ఎదురు చూడకండి. అవి మీ అహాన్ని, అతిశయాన్ని పెంచుతాయి. అభినందనలు వస్తాయి, మిమ్మల్ని పొగుడతారు, బా సార్ అసలు ఏముంది సార్ అంటారు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. దాన్ని ఒక చెరుకు రసంలో ఎంజాయ్ చేసి పక్కన పెట్టాలి. చెరుకు రసం ఉంది మీకు ఇచ్చారు, ఏముందని తాగుతారు. తాగినాక ఏం చేస్తారు? ఒక అనుభూతిగా ఉంచుకుంటారు. అంతేగాని నేను చెరుకు రసం తాగాను, నేను ఒక్కనే తాగాను అన్న కొట్టుకుంటారు ఏంటి? అలాగే అభినందనలు చెరుకు రసం లాంటివి. దాన్ని ఆస్వాదించండి అంతవరకే, దాన్ని పెట్టుకోకండి. ఎందుకంటే ఏదో రోజు అవన్నీ తలకిందులైపోతాయి. ఎవడైతే నీకు పొగిడాడో వాడే తిడతాడు రేపు. అప్పుడు నీకు పెంచే నరకం మామూలుగా ఉండదు, పిచ్చ నరకం. బోధకులందరూ ఇది ఎదుర్కోవాల్సిందే. శ్రోతల నుంచి లేదా మీ బోధన నుంచి వచ్చే అభినందనల కోసం ఎదురు చూడకండి. అంటే వాటి కోసం ఎదురు చూడకండి. అవి మీ అహాన్ని, అతిశయాన్ని పెంచుతాయి. మీకు తెలియకుండా అవి పెరిగిపోతాయి. అహం, అసహ్యం. ఎప్పుడైతే అది నరకబడిందో అప్పుడు ఢామని కింద పడిపోతారు. అందుకని పొగిడినప్పుడు థ్యాంక్ యూ, విమర్శిస్తాడు థ్యాంక్ యూ అంతే, వాటికి దూరంగా వెళ్ళిపోవాలి అంతే. ఓకే. తర్వాత పాయింట్లోకి వెళ్ళిపోదాం. 22, ప్రతిసారి మీ బోధనల రికార్డు మీరు వినండి. అవి ఇతరులు అనుకొని వినండి. అప్పుడు దానిలో అర్థం లేని విషయాలు, లోపాలు మీకు అర్థమవుతాయి అన్నది అండర్లైన్ చేసుకోండి. అంటే నేను ఏ క్లాస్ చెప్పాను అన్నది మీరు తర్వాత రిపీట్ చేసుకోవాలి. లేదా క్లాస్ చెప్పేటప్పుడు మీ ఫోన్లో రికార్డ్ బటన్ పెట్టుకొని, రికార్డ్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఇంటికి వెళ్ళి వినండి మీరు. అందులో ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు ఎమోషన్ అయిపోతుంటాం. ఎమోషన్ అయిపోయి ఆ ఎమోషన్లో ఏం మాట్లాడతాం కూడా తెలియదు. మీకు తెలియదు, బాగానే ఉంది కానీ రికార్డ్ అయి ఉంటుంది కదా. మామూలుగా ఇలా కూర్చొని మాట్లాడేది వేరు, కొన్ని రికార్డ్ అవుతాయి, పట్టుకుంటారు మిమ్మల్ని, మనం దొరికిపోతాం వాళ్ళకి. అందుకని ఫస్ట్లో నేను టీచ్ చేసేటప్పుడు ఒక 20 ఏళ్ళ క్రితం, నాది గుంటూరు జిల్లా, నా బాల్యం యవ్వనం అంతా అక్కడే అయింది కాబట్టి నాకు ఆడపిల్లల మధ్య నేను పెరిగాను, అక్కల మధ్య. అందుకని మాకు ఏమే అన్నది అక్కడ అలవాటు. ఏమే వే అన్నది మాకు నోట్లో వస్తుంది అనమాట. గుంటూరు జిల్లా అటువైపు వాళ్ళందరూ ఎక్కువ ఆ పదం వాడతారు. అంటే ఇంట్లో వాళ్ళ అమ్మని కూడా ఏమే అమ్మ అంటారు, అట్లా అనమాట. అందులో అక్కల మధ్య పెరిగాను కదా, నాకు అది బాగా అలవాటు. సో అక్కడ ఏం జరిగిందంటే, నాకు ఫస్ట్లో ఇలా క్లాస్ అయినప్పుడు ఇలా మాట్లాడుతూ నా ముందున్నాను, ఏమే నువ్వు చెప్పు అన్నాను. ఏమే అనేవాళ్ళం. అంటే ఆడవాళ్ళని గవ్వాలని అలా అనేస్తాం అనమాట. అది ఒక ప్రియమైన పలకరింపు అంతే తప్ప అది చెడ్డ ఉద్దేశంగా. కానీ నువ్వు చెప్పవే, వే అనేది వచ్చేస్తుంది అనమాట. అనగానే ఇంకా వాళ్ళు చాలా ఫీల్ అయిపోయేవాళ్ళు, నన్ను వే అనేసాడు అని చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఆ తర్వాత దాన్ని మార్చుకోవడానికి దాన్ని రాలోకి మార్చుకో, నువ్వు చెప్పు నాన్న, నువ్వు చెప్పురా, రా అనడం బాగుంటుంది కదా. అలాగా మన బోధనలో ఎందుకు వాళ్ళు అలా ఫీల్ అయ్యారని వింటే నాకే అది ఇబ్బందిగా కనపడింది. నా రికార్డు నేను వినడం వల్లే తెలిసింది ఆ పని నాకు. ఎందుకంటే వాళ్ళు ఫీల్ అవుతారు కానీ మనకు చెప్పరు. చాలా మంచివాళ్ళు అండి వినేవాళ్ళు. ఎవరైతే ధ్యానం క్లాసులు వినడానికి, మీ ఆధ్యాత్మిక విషయాలు వినడానికి వచ్చారో వాళ్ళు చాలా మంచివాళ్ళు, చాలా ప్రియమైన వాళ్ళు సాక్షాత్తు ఆ ఈశ్వరుడు రూపాలు. లేకపోతే మన చేతస్థం వాళ్ళు ఎందుకు వినాలి చెప్పండి మీరే? ఎంతో పెద్ద గురువు అని చెప్పేసి మనం చెప్పే అన్ని వాళ్ళు ఎందుకు వినాలి? ఎక్కడ లేవు ఆ ఇన్ఫర్మేషన్ లేదా? యూట్యూబ్ కొడితే మొత్తం గురువులందరూ వచ్చి చెప్పేస్తున్నారు ఈ రోజుల్లో. నేను వినడానికి ఎందుకు రావాలి వాళ్ళు? అందుకని మీ బోధన రికార్డు మీరే వినాలి. ఏంటింత అసహ్యంగా మాట్లాడాను, ఏంటి నిన్న అరుస్తున్నాను, ఏంటింత ఎమోషన్ అయిపోయాను, ఏంటి నా తప్పులు మాట్లాడుతున్నాను, ఎవరికి వాళ్ళు వినాలి. అప్పుడు మీకు లోపాలు ప్లస్లు మైనస్ మీకే అర్థమవుతుంది. మీకు మీరే జడ్జి, ఇక్కడ ఎవరు జడ్జ్ చేయడానికి లేదు. 23 మీరు బోధిస్తున్నప్పుడు అది బోధన లేక ఉపన్యాసాన్ని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. బోధనలో బంధం ఉంటుంది, బోధనలో బంధరాహిత్యం ఉంటుంది, ఉపన్యాసంలో బంధంలో ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే మీరు బోధిస్తున్నప్పుడు అది బోధన లేక ఉపన్యాసం, నేను ఏం చెప్తున్నాను ఇక్కడ, వాళ్ళ జీవితానికి ఏమైనా ఉపయోగం ఉందా లేదు నేను చెప్పేది అంతా, లేకపోతే ఉపన్యాసం లే ఉపయోగం లేదు, ఊరికే అదే ఉపన్యాసించాడు అంతే. చూడండి రాజకీయ నాయకులు స్టేజ్ మీద చెప్తుంటారా,
ఈయన మైక్ చెప్తుంటాడు, ఇక్కడ స్టేజ్ మీద వాళ్ళు మాట్లాడుకుంటుంటారు, కింద వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. అసలు ఇది ఒక సంతలా ఉంటుంది. అక్కడ ఎవరు తీసుకోరు పాయింట్లు. అందుకే అక్కడ వాళ్ళు బాగా రెచ్చగొట్టే పదాలు వాడుతుంటారు అనమాట. జనం అందరూ గొల్లో నడుస్తుంటారు. అదే ఒక ఎంజాయ్మెంట్ అంతే. కానీ బోధన అలా కాదు. బోధన హృదయాలను తాకేది. అందుకని బోధనలో బంధరాహిత్యంలో ఉంటుంది. బోధన బంధరాహిత్యంలో ఏ మాత్రం బంధరాహిత్యం లేకుండా జ్ఞానామృతం వైపు తిప్పుతుంది. ఉపన్యాసాలన్నీ బంధాల్లో ఉంటాయి, పంచాయతీలు, గొడవలు, వాటిల్లో ఉంటాయి. అందుకే చూడండి, ఏ గురువు అయినా సరే బోధన వాళ్ళ హృదయంలోకి వెళ్ళిందంటే వాళ్ళలో మార్పు వచ్చేస్తుంది. కనుక మీరు బోధిస్తుంది బోధన, నేను ఒకదంపుడు ఉపన్యాసం ఇస్తున్నానా, లేకపోతే ఇది ఈ పదం వల్ల వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉందా అని మీరు విచారం చేసుకోవాలి స్టేజ్ మీద. ఇది 23. 24, ఇతరుల బోధనలపై దాడి చేయకండి, అది మీ యొక్క శక్తిని హరించి వేస్తుంది. అది విశ్వాత్మ మిమ్మల్ని వేరు చేసేస్తుంది. విశ్వాత్మ నుంచి మిమ్మల్ని వేరు చేసేస్తుంది. అది ఇతరుల బోధనపై దాడి చేయకండి. చాలామంది చేసిన తప్పు ఇది. వాడి మొహం ఆడేం చెప్పాడు, అది చెప్పిన తప్పు అంటారు. నాకు చాలా చోట్ల గమనించాను. ఇప్పుడు స్టేజ్ మీద ఎలా ఉంటాం కదా, ఒక ఆయన చెప్తాడు, చెప్పగానే ఈయన మైకి తీసుకొని ఆయన దాన్ని ఖండిస్తాడు. అలా ఎందుకు ఖండించాలి? చర్చా వేదిక కాదు కదా. చర్చా వేదిక అయితే ఖండనలు ఉంటాయి, బోధనలో ఖండనలు ఉండకూడదు. ఎవరికి తెలిసింది వాళ్ళు చెప్పాలి, ఎవరికి అవసరమైతే వాళ్ళు తీసుకుంటారు. చర్చా వేదిక వేరు, బోధన వేరు. టీవీలో చూస్తున్నారు చూడండి, చర్చా వేదిక ఒక 5 కూర్చుంటాడు, 6 కూర్చుంటారు. వాళ్ళ పాయింట్ అందులో ఏంటంటే వాళ్ళ పాయింట్ మీద వాళ్ళు నిలబడాలి. వాళ్ళకి స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. అవతలడు అరుస్తుంటాడు, ఈడు అరుస్తుంటాడు, వీళ్ళు అరుస్తుంటారు, వాళ్ళు అరుస్తుంటారు, అందరూ అరుస్తూనే ఉంటారు. గోలగా ఉంటుంది. చర్చా వేదిక చూస్తే చిరాకు వస్తుంది. అలా ఉంటుంది. మన చర్చా వేదిక అది బోధన. మరి ఎలా ఖండిస్తారు మీరు? అతను తెలిసిన పాయింట్ అతను చెప్తాడు, ఇతను తెలిసిన పాయింట్ ఇతను చెప్తాడు. అందుకని మీరు ఎప్పుడు కూడా ఎవరి బోధనల మీద దాడి చేయకండి. మీరు కనుక బోధనల మీద దాడి చేశారా, అప్పుడు ఏం చేస్తుందంటే విశ్వాత్మ మిమ్మల్ని తన నుంచి డివైడ్ చేసేస్తుంది. మిమ్మల్ని భరించలేదు విశ్వాత్మ. ఎందుకంటే మీరు వాళ్ళ వైపు నెగిటివ్ పెంచేశారు, వ్యతిరేకత పెంచారు కదా. తోటి మాస్టర్ బోధనలు ఖండించకండి, విమర్శించకండి. ఒక్క హింసనే మీరు అడ్డుకోండి. మిగతా ఎవరు ఏం చెప్పినా ఓకే, అది వాళ్ళ అనుభవం అనాలా. ఇప్పుడు ఒక గురువు ఉన్నాడు, నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ నేను శక్తిని ఇస్తానంటాడు. మీరెందుకు ఖండిస్తారు దాన్ని? అవునా, ఇస్తాడేమో, వెళ్ళండి, పొందితే పొందండి అనాలి. అంతే తప్ప వాడు చెప్పింది తప్పు, నేను చెప్పేది రైటు అనకూడదు. మళ్ళా దానికన్నా ఇది ఇంకా ఉపయోగం ఉంటుందేమో చూడండి అనాలా. అంతే తప్ప నేనే రైటు, నాదే కరెక్ట్ అన్నారంటే మీరు విశ్వాత్మతో డిస్కనెక్ట్ అయిపోతారు. ఎందుకంటే వాడు కూడా విశ్వాత్మలో భాగం కాబట్టి. సో మోస్ట్ దిస్ ఇంపార్టెంట్ నోట్. తర్వాత 25లోకి వెళ్దాం. 25వ పాయింట్, ఏ ఆధ్యాత్మిక విషయాలను రుజువు చేయడానికి ప్రయత్నించకండి, విఫలమవుతారు. మీ నమ్మకాలను ఇతరులపై రుద్దకండి, అది మూఢ విశ్వాసం అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అందరికీ. ఏ ఆధ్యాత్మిక విషయాన్ని రుజువు చేయడానికి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఆధ్యాత్మిక విషయాలకు రుజువు ఉండదు. ధ్యానం చేస్తే నాకు తలనొప్పి తగ్గింది, ఇది ఆధ్యాత్మిక విషయం, నేను రుజువు చేస్తాను అనకూడదు మీరు. ఎందుకంటే తగ్గనోడు ఒకడు ఉంటాడు, వాడు సరిగ్గా చేయించాడు కాబట్టి తగ్గలేదు. ఏం చెప్తారు మీరు దానికి? అందుకని దీనికి రుజువులు లేవు. నాకు రాత్రిగా ఈశ్వరుడు కనపడ్డాడు ధ్యానంలో కల్లో చెప్తారు. రుజువు చేయడానికి ప్రయత్నం చేయకండి. చాలామంది గురువులు ఇలా రుజువు చేయడానికి ప్రయత్నం చేసి బోర్ల పడ్డారు. అస్సలు ప్రయత్నం చేయకుండా విఫలమవుతారు. యూనివర్సే మిమ్మల్ని కట్ చేస్తుంది, కావాలని విఫలం చేస్తుంది. ఎందుకంటే ఆధ్యాత్మికత అంటే రుజువు కాదు, ఆధ్యాత్మికత అంటే అనుభవము. కనుక ఈ విషయం నోట్ చేసుకోండి. అస్సలు ప్రయత్నం చేయకండి, నిరూపణల వైపు వెళ్ళకండి, ఆర్గ్యుమెంట్లు చేయకండి, విఫలమైపోతారు మీరు. 2, మీ నమ్మకం, మీకు ఒక నమ్మకం ఉంటుంది, దాన్ని బలవంతంగా రుద్దకండి. ఇదిగో మీరు ధ్యానంలో కూర్చొని ఇలా సంకల్పం పెట్టుకోండి వస్తుంది అని చెప్పారు, వెరీ గుడ్, నిరూపించి అన్నాడు అనుకోండి, ఏం నిరూపిస్తారు మీరు? అలాగని మీరు దాన్ని రుద్దకూడదు. ఇష్టమైతే చేసుకుని అయినా లేకపోతే మానేసుకుని అయినా, అంతే. ఆ విధంగా వెళ్ళాలి మీరు. ఓకే. తర్వాత పాయింట్లో 26వ పాయింట్, దేవాత్మలో పరస్పర విమర్శలు అనుమతించరు. కనుక మీ బోధనలో పరస్పరంగా ఇతరులను విమర్శిస్తే మీ బోధనలో వాక్శక్తిని కోల్పోతారు. ఇది మరొక వార్నింగ్. ఇది మీకు 2 చోట్ల వచ్చింది ఇది. ఎందుకంటే దేవాత్మలు పరస్పరంగా విమర్శలను అనుమతించరు. వాళ్ళు అసలు విమర్శ ఉందంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఎందుకు యాక్సెప్ట్ చేయరు అంటే వాడి స్థితిలో వాళ్ళు కరెక్ట్, వీళ్ళ స్థితిలో వీళ్ళు కరెక్టు.
మీ బోధనలో కనుక ఇతరుల విమర్శ ఉంటే మీ బోధనలో వాక్శక్తిని లేపేస్తారు. మళ్ళా వార్నింగ్ వచ్చింది మీకు, అది నోట్ చేసుకోండి. అది ఖచ్చితంగా డేంజరు. విశ్వాత్మలో, దేవాత్మలో, ఏంజల్స్ మీ చైతన్యంలోకి రారు. వాళ్ళు రాకపోతే ఇంక వాక్ శక్తి పోతుంది, వాక్ సిద్ధి పోతుంది, వాక్ శక్తి పోతుంది. ఇందాక సిద్ధి చెప్పుకున్నాం, ఇప్పుడు శక్తి. ఇంక వాక్ శక్తి పోయిన తర్వాత ఏడుపు మొహేసుకొని కూర్చోవాలి. అయ్యా ఎవడేంట్రా, నో బేరాలు, నేను చెప్తాను రండిరా బాబు అన్న ఎవడు మీకు కనపడరు. ఇప్పుడే వస్తా మాయమైపోతుంటారు. నాకు మిత్రుడు అన్నాడు, వాడు ఎవడు దొరికితే ఆయన కట్టేసి మరీ చెప్తాడు, కట్టేస్తాడు, లేదా చెప్పులు దాచేస్తాడు. వాళ్ళ ఇంటికి వస్తారు కదా, సైలెంట్ బయటకు వెళ్ళి చెప్పులన్నీ తీసుకొచ్చి మూల పడేస్తాడు. పడేసి చెప్పండి అంటాడు. చెప్పండి ఇంకేంది, అదేంది ఇదేందని మొదలు పెడతాడు. ఇప్పుడే వస్తానని లేసాడు కట్టి చెప్పులు కనపడవు, గదిలో పెట్టి తాళం వేసాను అంటాడు. ఇలాంటి మహానుభావులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాడి వాక్శక్తి పోయింది. ఎవడింటాడు? ఇతరులు మిమ్మల్ని వెళ్ళలేకపోతున్నారంటే అది ఎవరి లోపం? మై డియర్ ఫ్రెండ్స్, ఆలోచించండి. మన లోపమే కదా. వాక్శక్తిని ఎందుకు కోల్పోయారు మీరు? విమర్శించారు. వాక్శక్తిని ఎందుకు కోల్పోయారు మీరు? ఇతర బోధనల మీద దాడి చేశారు, ఇతర మతాల మీద దాడులు చేశారు. లేపేస్తుంది యూనివర్స్. ఆ తర్వాత ఉత్తి పేలవంగా ఒక స్పీకర్ అంతే, నువ్వు ఒక స్పీకర్ అంతే. లక్షల మంది స్పీకర్లు ఉన్నారు, వాళ్ళు నువ్వు ఒకడివే. మీకు తెలుసో లేదో, అడాల్ఫ్ హిట్లర్ ప్రపంచంలో అత్యంత ప్రతిభావంతులైన స్పీకర్లో ఒకడు. తనకి వాక్శక్తి ఉందన్న విషయం కనిపించాడు. అందరూ ఒక సైనికుడు, చిన్న సైనికుడు అతను జర్మన్లో. ఏం చేశాడంటే అందరూ అతను చుట్టూతో జరిగి అతను మాట్లాడుతుంటే అందరూ వింటున్నారు అలాగా. అప్పుడు అతను కనిపెట్టాడు, ఓ నా వాక్కులో శక్తి ఉన్నది, సిద్ధి ఉన్నది. ఆ రోజు నుంచి అతను ఏం చేశాడంటే ఇతరులను దాడి చేయడం మానేసి మన జర్మనీని మనం ఎలా బలంగా మార్చుకోవాలి, మనం ఎలా ఉన్నతంగా ఎదగాలి, ప్రపంచాన్ని మనం ఎలా పాలించాలి అని చెప్పేసి అందరినీ ఒక తాటి మీదకి తెచ్చాడు. రెండో ప్రపంచ యుద్ధానికి సూత్రధారి అయిపోయాడు. చిన్న దేశం జర్మన్, దాన్ని మొత్తాన్ని తన వెనక తెప్పించుకున్నాడు. ప్రపంచాన్ని గెలవాలని చెప్పేసి అడుగులేశాడు. జర్మన్ కోణంలోకి వెళ్తే అడాల్ఫ్ హిట్లరు ప్రపంచ కోణంలో చూస్తే అతను హింసాత్మకుడు ఏదో అవ్వచ్చు, కానీ జర్మన్ కోణంలో చూస్తే అతను దేశభక్తుడు. ఆ దేశ పాలన అడిగితే మా దేశాన్ని ముందు తీసుకెళ్ళాడు అంటారు తప్ప ప్రపంచాన్ని నాశనం చేశాడు అంటారు కదా. తర్వాత యుద్ధాలు చేశాడు, దొరికిన వాళ్ళు చంపాడు, అదంతా పక్కన పెట్టండి. ఒక హింసాత్మకుడు అయితే అయ్యి ఉండొచ్చు, కానీ అతనిలో ఉన్న పవర్ ఏంటో తెలుసా? వాక్శక్తి. ఆ వాక్శక్తిని ఏం చేశాడంటే తన దేశ ప్రజలందరినీ లైన్లో తిప్పేశాడు. అత్యంత పవర్ఫుల్ వాక్శక్తి. అడాల్ఫ్ హిట్లర్ కనుక గురువై ఉంటే మాత్రం మరొక బుద్ధుడైపోయి ఉండేవాడు. చూసారా ఫ్రెండ్స్? కోల్పోయాడు తన శక్తిని, తన సిద్ధిని. బుద్ధుడు ఏం చేశాడు? తన శక్తిని, తన సిద్ధిని దివ్యత్వం వైపు తిప్పాడు. ఇతను ఏం చేశాడు? యుద్ధాల వైపు, హింస వైపు, అటువైపు తిప్పాడు, దాడుల వైపు తిప్పాడు. దాంతో అక్కడ వరకు గెలిచాడు, ఆ కూటమిలో గెలిచాడు, కానీ యూనివర్స్లో పోయాడు. కనుక ఎట్టి పరిస్థితుల్లో మీరు విమర్శలు, దాడులు, పరస్పర ఖండనలో చేయకండి, దయచేసి చేయకండి. చేశారా శక్తి కోల్పోతారు. శక్తి కోల్పోయారా మీరు అనుకుంటున్నారు నేను ఏదో బాగా చెప్పేస్తానని. ఎవడు చెప్పినా లోపల శక్తి సిద్ధి ఉంటేనే అది ఇతర హృదయాల్లోకి వెళ్తుంది, ఆ లారాలోకి వెళ్ళి అది మధురంగా ఉంటుంది. ఆ మాధుర్యం రావాలంటే మనం ఈ చేయకుండా ఉండాలి. కనుక మన లోపల ఆ దేవాత్మల్ని ఇన్వైట్ చేస్తూ, అయ్యా నేను అద్భుతంగా మాట్లాడతాను, మీరు కోరుకున్నట్లు ఉంటాను, ఎవరి మీద దాడి చేయను, ఎవరిని విమర్శించను, ఎవరిని ఖండించను, ఎవరి తీర్పు చెప్పను, ఎవరితో గొడవలు పెట్టుకోను, నా వాక్కుని నేను చాలా జాగ్రత్త పడతాను, ప్లీజ్ సరస్వతి మాత వెల్కమ్ అనండి, అంతే. అక్కడి నుంచి మీరు మాట్లాడిన మాట మంత్రమైపోతుంది. మంత్రమైపోతుంది. పలుకు బంగారం చేస్తే మాట మంత్రమైపోతుంది అంతే. ఇంకా మీరు ఏం చేయగలరు? దీనికోసం పుస్తకాలు చదవకల్లా, పెద్ద పెద్ద పాఠాలు చెప్పక్కర్లా. ఒక్క మాట అలా మాట్లాడగానే అలా 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 అల్లాగెళ్ళి వాళ్ళ గుండెని తాగుతుంది. కొంచెం ఇవన్నీ టెక్నికల్ పాయింట్స్ చెప్తున్నాను, అది అసలు మెయిన్ పాయింట్. కనుక అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. విమర్శలు, ఖండనలు
దయచేసి చేయకండి. చేస్తే ఇంకా తర్వాత మీరు మళ్ళీ కష్టం, వాళ్ళు రావడం కష్టం మీ లోపలికి. చాలా చాలా నష్టపోవాల్సి ఉంటుంది. మీరు ఏ టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్తున్నారో ఒక బోధకుడు అవ్వాలని, అదంతా పోతుంది. తర్వాత 27వ పాయింట్లోకి వెళ్ళిపోదాం. బోధనను ధన సంపాదనకు కానీ కీర్తి ప్రతిష్టలకు కానీ ఉపయోగిస్తే అది మీకు ఆత్మ వికాసానికి అవరోధంగా మారుతుంది. చాలామంది ఏం చేస్తారంటే స్పిరిచువల్ క్లాసెస్ చెప్తూ డబ్బులు రేటు పెడతారు. 300, 500, 1000 రూపాయలు అట్లా రేటు పెడతారు. వర్క్షాప్లను రేట్లు పెడతారు. వాళ్ళందరూ నష్టపోతారు. నేను చూసి చెప్తాను. నాకు ఎంతమంది ఆఫర్లు ఇచ్చారో, సార్ జస్ట్ ఒక 10,000 పెడదాం సార్, మీ వర్క్షాప్ పెడదాం సార్, 10 మంది రానేంటి సార్, సూపర్గా చేద్దాం సార్ అంటారు. నో 1000 రూపాయలు పెడదాం సార్, నో 100 రూపాయలు పెడదాం సార్, నో ఫ్రీ 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 ఫ్రీ. ఎందుకంటే మన బాబు గారిది బోధనా శక్తి. దీన్ని ధన సంపాదన కొరకు కానీ కీర్తి ప్రతిష్టలకు కానీ ఉపయోగించకూడదు. అవి వస్తాయి తీసుకోండి. కీర్తి, ధనము, కీర్తి, కాంతం, కనకం 3 ఉంటాయి. కీర్తి అంటే పేరు, కాంతం అంటే ఎంజాయ్మెంట్, కార్లు రావడం, భోగాలు. ఓకే, కనకం అంటే ధనం. ఈ 3 వాడకూడదు మనం, కానీ వస్తాయి, తీసుకోవాలి. మళ్ళీ వద్దనకూడదు. అంటే వచ్చినది కాదని రాదు, లేనిది కోర రాదు. నేను ధ్యానం చెప్తాను, దానికి మీరు ఫీజు పెడతానని వాళ్ళందరూ పోయారు. నేను చాలామంది చూసి చెప్తున్నా. ఈ పోగేసిందంతా కలిపి ప్లస్ ఇంకొక కొంత భాగంతో కలిపి యూనివర్సిటీ లాగేస్తాయి. అది ఎక్కడ బొక్క పెడుతుంది. అందుకని ధన సంపాదనకి కీర్తి ప్రశ్నలకు అసలు ఆలోచించకండి. కానీ అవి వస్తే ఎంజాయ్ చేయండి అంతే, ఎంజాయ్ చేసి వదిలేయండి అంతే. ఓకే, అవి మీ ఆత్మ వికాసానికి. ఓకే, అది నడిచిపోవచ్చేమో, మీరు ఇంకో పెద్ద బిల్డింగ్ కట్టేయచ్చు, ఆశ్రమాలు కట్టేయచ్చు, కానీ మీ ఆత్మ యొక్క వికాసం అవరోధం అయిపోతుంది అక్కడ. ఎందుకంటే ఆ మూటను బాగా ఓపెన్ చేసుకోవడానికి, మళ్ళీ ఆ మూటలు బిగించుకోవడానికి, మళ్ళీ ఈ మూటలు తగ్గించుకోవడానికి ఎన్ని బాధలు పడాలి. ఏదైతే వద్దని వచ్చారో మళ్ళీ అక్కడికే చేరుతారు. చాలామంది 80% ఇక్కడే ఫెయిల్ అయిపోయారు. అందుకే రేట్లు పెట్టకండి, కానుకలు తీసుకోండి. తిరుమల వెంకటేశ్వరం ఎక్కడన్నా రేట్లు పెట్టాడా? కానుక మీకు శక్తిని ఇస్తుంది. కానుకంటే వాళ్ళ హృదయం ఆనందంతో ఇస్తారు. పైగా మీరు రేటు కడితే 500 రూపాయలు క్లాస్ కానీ పెట్టుకున్నారనుకో, ఒక 500 రూపాయలు ఇచ్చారనుకోండి, మీకు 500 ఇస్తారు. అదే మీరు పెట్టకండి, చక్కగా వాళ్ళందరినీ ప్రేమగా చూసుకోండి, వచ్చిన వాళ్ళందరికీ హృదయం నింపండి, కడుపు నిండా అన్నం పెట్టండి. వాళ్ళు వెళ్ళేటప్పుడు 1000 రూపాయలు ఇస్తాడు. ఎందుకంటే వాడు హృదయం సంతోషంతో ఉండాలి. అందుకని ఎప్పుడు కూడా ధన సంపాదన కానీ కీర్తి ప్రతిష్టలకు కానీ మీరు మైండ్ ఉపయోగించకూడదు ఈ శక్తిని. ఎందుకంటే ఇది మంద కాదు, యూనివర్సిటీ మీకు ఇస్తుంది, మీరు ఇస్తున్నారు. వీఆర్ ఏజెంట్స్. ఒక మాటలో చెప్పాలంటే పోస్ట్ మాస్టర్లో. వాళ్ళకి వచ్చిన పోస్ట్ మనం ఇస్తున్నాం అంతే. వాళ్ళు ఏమైనా కానుకిస్తే తీసుకోవచ్చు. పోస్ట్ మాస్టర్ ఏం చేస్తాడు? ఇదిగో నీకు ఉత్తరం వచ్చింది, నాకు 50 రూపాయలు ఇస్తాను అన్నాడు అనుకో, 1-2 సార్లు ఇస్తాడు, 3వ కంప్లైంట్ ఇస్తాడు. పోస్ట్ ఉద్యోగం పీకి పారేస్తారు. పోస్ట్ మ్యాన్ పోస్ట్ ఎగిరిపోతాయి. క్లియర్గా చెప్పాలంటే ఉపన్యాసకులందరూ పోస్ట్ మ్యాన్లు. వచ్చేదంతా యూనివర్సిటీ నుంచి వాళ్ళకి ధారాళంగా అందుతుంటుంది. పోస్ట్ ఆఫీస్ నుంచి లెటర్లు వస్తే సంచేసుకొని మనం అందరికి ఇవ్వాలి అంతే. మన బతుకు పోస్ట్ మ్యాన్ బతుకులే ఇవన్నీ. కనుక వాడికి ఇచ్చినప్పుడు మనీ ఆర్డర్ వచ్చింది, లేకపోతే మంచి న్యూస్ వచ్చింది, వాళ్ళు సంతోషంతో మీకు ఉంచండి సార్, ఉంచండి, డబ్బులు ఇస్తారు, తీసుకోండి మళ్ళా, అలాగనమాట. కనుక అదే విషయం గుర్తుపెట్టుకోండి. 27వ పాయింట్. 28, మిమ్మల్ని మీరు ప్రశ్నించిన వారు వినడానికి సిద్ధంగా లేనప్పుడు వారికి జవాబు చెప్పకండి. సరి అయిన స్వచ్ఛమైన ప్రశ్నలు అడగమని ప్రోత్సహించండి. ప్రశ్న యొక్క ఉద్దేశాన్ని గమనించండి, భాషను కాదు. మీ సమాధానం వారిని గాయపరిచేలా ఉండకూడదు. చాలామంది ప్రశ్నలు అడుగుతారు, నాకు తెలిసి ఇది తెలుసా లేదని అడుగుతుంటారు ఎక్కువ భాగం. లేదా సభలో అందరు చూస్తున్నారా, నన్ను చూడండి, వాడికి స్టేజ్ ఎక్కాలని దొరద ఉంటుంది, ఎవడు ఎక్కని ఇడాలని. ఎందుకంటే వాడు ఇందా చెప్పాను కదా, వాక్సిద్ధి కోల్పోయిన బోధకులు వాళ్ళు. చెత్త ప్రశ్నలు అడిగి అడావుడి చేసే వాళ్ళందరూ ఎవరు అనుకున్నారు? పీఠం కోల్పోయిన స్పీకర్లో వాళ్ళు ఎన్నాళ్ళు భరిస్తారు, వాళ్ళని గెంటేస్తారు. వాళ్ళు కిందకు దిగుతారు. కిందకు దిగి ఏదో సభ జరుగుతుంటుంది కదా, అక్కడికి వస్తారు. వచ్చి నీకు ఉపనిషత్తుల్లో అది తెలుసా అంటాడు. చూసారా, వాడు వినడానికి అడగలా, నాకు తెలిసి మీ అందరూ చూడండి నాకు తెలుసు అని చెప్పి అడుగుతాడు అంతే. అలాంటి వాళ్ళని మీరు అస్సలు మాట్లాడకూడదు వాళ్ళతో. అయ్యా నాకు తెలియదండి, మీరు ఏమనుకోవద్దు, నాకు తెలిసిందే చెప్పగలను, థ్యాంక్ యూ అండి, కూర్చోండి అనాలంతే. ఇంకా ఏం మాట్లాడతారు? లేదా తర్వాత మాట్లాడతానని వాయిదా వేయాలి. అందరినీ మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేయకండి అని చెప్పాలా. ఇంకా పక్కన వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ సంగతి. ఎందుకంటే వాళ్ళు సిద్ధంగా లేరు. దీనికి ఎగ్జాంపుల్ చెప్తా. మీరు అవతల ప్రశ్న అడుగుతాడు,
ఏమండి మాంసాహారం తినకూడదు అన్నారు, ఎందుకు తినకూడదు, మరి భూమి మీద ఇన్ని జీవులు ఉన్నాయి, మనుషులు ఇంతమంది ఉన్నారు, ఏదో క్వశ్చన్ అడుగుతాడు. క్వశ్చన్ అడిగిన తర్వాత అయ్యా మొక్కల్లో కూడా ప్రాణం ఉంటుంది, నేను కరెక్టే, అందులో కానీ స్పందన ఉంటుంది కానీ వాటికి పెయిన్ ఉండదు అని మనం చెప్తుంటాం. వాడు ఆన్సర్, వాళ్ళు అడిగిన దానికి ఆన్సర్ చెప్తుంటాం. ఇది వెనుకొని ఇంకో ప్రశ్న అడిగేస్తాడు వెంటనే. అదే మీకు గుర్తు. అంటే వినడానికి సిద్ధంగా లేని వాడికి ఎట్టి పరిస్థితిలో చెప్పకండి. ఇది అండర్లైన్ చేసుకోవాలి. ఇక తర్వాత కొంతమంది ప్రశ్నలు అడుగుతుంటారు. పాపం వాళ్ళకి ప్రశ్నలు అడగాలని ఎలా అడగాలో తెలీదు, ప్రశ్నలు అడుగుతారు. అప్పుడు మీరు విని ఉద్దేశాన్ని గమనించండి, వాళ్ళ భాషను కాదు. కొంతమంది భాష సరిగా రాదు, ఎక్కిరించకూడదు వాళ్ళని. వాళ్ళు ఒత్తులు తప్పు పలకచ్చు, లేకపోతే నోరు తిరగపోవచ్చు. కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆమె ఉంది, అయ్యా నేను యోగా చేస్తున్నాను, నాకు ఇంకా తలనొప్పి తగ్గలేదయ్యా అంటది. అంటే ఆమె ధ్యానం చేస్తున్నారు. ధ్యానానికి యోగాకి తేడా తెలియదు చాలామందికి. మనం ధ్యానం చెప్తున్నాము, నేను యోగా చేస్తున్నాను అంటది. మాత్రం వచ్చింది కదా సంతోషించక, నువ్వు చేస్తుంది ధ్యానం యోగా అంటావా అని కలపడకూడదు. లేకపోతే నీ భాష సరిగలేదు అని అనకూడదు. వాళ్ళ ఉద్దేశం గమనించాలి. వాళ్ళ ఉద్దేశం, వాళ్ళు ఏ భావంతో అడుగుతున్నారు అది పట్టుకోవాలి తప్ప భాషని వీటిని పట్టుకోకూడదు. అది చాలా ఇంపార్టెంట్. ఇక 29ది, ఇది మీ వ్యక్తిగతమైంది. పౌర్ణమి అమావాస్య రోజుల్లో ఎక్కువ ధ్యాన సాధన చేయాలి ప్రతి బోధకుడు. పౌర్ణమి అమావాస్యల్లో ఎనర్జీస్ ఉంటాయి, బోధకుడు కోసమే ప్రత్యేకంగా ఎనర్జీస్ వస్తాయి. అందుకే గురువులు అందరూ ఆ టైంలో ఎక్కువ సాధనలో మౌనంలో ఉంటారు. చీకటి శక్తుల నుంచి వ్యక్తిగత రక్షణ పొందాలి ఎప్పటికప్పుడు. కొన్ని చీకటి శక్తులు ఉంటాయి, మిమ్మల్ని వేసేసుకుంటూ ఉంటాయి, నెగిటివ్ ఎనర్జీస్. నిరంతరం మీ ఆరాన్ని క్లీన్ చేసుకుంటూ, ఛార్జింగ్ చేసుకుంటూ, లాకింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇది 29వ పాయింట్. ఇది వ్యక్తిగతమైన పాయింట్. అంటే ఎక్కువ మీరు ధ్యాన సాధన చేయాలి. మళ్ళీ 24 గంటలు ధ్యాన సాధన చేయకండి. బోధకుడు ధ్యాన సాధన చేసి వాడు ధ్యాన సాధన చేసి ఎందుకు? ఇంకా బోధకుడు ధ్యాన సాధన ఎందుకు చేయాలి? 1 గంట చేసుకోండి చాలు. మీ టార్గెట్ బుక్స్ చదవాలి, రిఫర్ చేసుకోవాలి, అందరూ వినాలి, అట్లా చేయాలి. 20 గంటలు ధ్యాన సాధన చేశాడు, బోధకుడు అవుతాడా? పౌర్ణమి అమావాస్యలు అప్పుడు చేసుకోండి. మౌనం ఒకరోజు పెట్టుకోండి. మీకు నెలలో ఒకరోజు, పోనీ 2 రోజులు, ఒక పౌర్ణమి ఒక అమావాస్య వస్తుంది కాబట్టి 2 రోజులు పెట్టుకోండి నెలలో. చీకటి శక్తుల నుంచి రక్షణ కోసం నిరంతరం ఆరాన్ని క్లీన్ చేసుకోవాలి. ప్రతి 3 రోజులకు ఒకసారో, వారానికి ఒకసారో తలస్నానం చేస్తాం కదా, 3 రోజులు 4 రోజులు తలస్నానం చేస్తాం కదా, అలాగే ఆరాన్ని కూడా 3 రోజులు 4 రోజులు క్లీన్ చేసుకోవాలి. ధ్యానంలో కూర్చొని మీ లోపల నుంచి బూడిద రంగు వెళ్ళిపోయినట్టుగా 3 సార్లు ఫీల్ అవ్వండి. మీ లోపలికి బంగారు కాంతి వచ్చినట్టు ఫీల్ అవ్వండి. మీ చుట్టూతో బంగారు రింగ్ వేసుకోండి. ఎప్పుడు ఒక బోధకుడు ఇది చేయాలి. ఎందుకంటే అందరిలోకి వెళ్తారు, షేక్ హ్యాండ్లు ఇస్తారు, వాళ్ళందరూ ఆరాలు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాయి. అందుకని ఎప్పుడు ఈ పని చేయాలి. 30వ పాయింట్, ఎప్పుడు అందరికి అర్థమయ్యే సామాన్య భాషనే వాడాలి. నోరు తిరగన గ్రాంధికం బట్టి పట్టేసి అల్లరిపాలు అవ్వకండి. అందరికీ అర్థమయ్యే భాష ఎందుకు మాట్లాడరు? నేను ఒక మూవీలో చూశాను, గురుగారు ఉంటాడు, శిష్యులు ఉంటారు. ఆ గురుగారు ఏం చేస్తాడంటే, నా కాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ అని ముందు శ్లోకం చదువుతాడు. చదివిన తర్వాత దాని అర్థం చెప్తాడు. అర్జునుడు నాకు విజయం వద్దు, రాజ్యం వద్దు అన్నాడు అని చెప్తాడు. ముందు నా శిష్యుడు అంటాడు, గురువుగారు తెలుగులో అర్థం ఎందుకు చెప్పారు అంటాడు. శ్లోకం చదివారు కదా, దాని అర్థం ఎందుకు చెప్పాడు అంటాడు. మీకు అర్థం అవుతుందని చెప్పాను రా వెతవల్లారా అంటాడు. మరి అర్థం కానప్పుడు శ్లోకం ఎందుకు చదివారు అంటాడు. ఏం సమాధానం ఇవ్వాలి మీరే చెప్పండి. మాకు అర్థం కాదన్న విషయం మీకు తెలుసు కదా, మరి శ్లోకం ఎందుకు చదివారు అంటాడు. అందుకని శ్లోకము మీకు రాదు, అర్థం కాదు, అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కాదు. పోనీ పండితులు ఉన్నాడు అనుకోండి, వాళ్ళు ఉన్నారు అనుకోండి, అప్పుడు చదవండి. అది తెలిసిన వాళ్ళు ఉన్నారు, చదవండి. కొంతమంది ఇంగ్లీష్లో మాట్లాడేస్తుంటారు ఉండటండి, దాని బిస్క్ బీమీం బిస్క్ అని. ఎందుకు మాట్లాడతారు పాపం? కింద ఉన్న వాళ్ళంతా పల్లెటూరు వాళ్ళు. ఒకసారి ఒక డాక్టర్ వచ్చాడు, మాట్లాడమని మైక్ ఇచ్చాను, మొత్తం చెప్పేస్తా ఉన్నాడు ఆయన లాంగ్వేజ్లో. ఏదో హయ్యెస్ట్ మెడిసిన్ పేర్లు హయ్యెస్ట్ చెప్తా ఉన్నాడు. వీళ్ళందరూ కింద కూర్చో, పల్లెటూరులో వాళ్ళు కూడా. మినిమం కామన్ సెన్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఇదంతా స్పిరిచువాలిటీలో బోధకుడికి ఉండాల్సిన కామన్ సెన్స్. ఎప్పుడూ అందరికీ అర్థమయ్యే సామాన్య భాషనే మాట్లాడు. నువ్వు అర్థం అవడానికి చెప్తున్నావా, నీ గొప్ప కోసం చెప్తున్నావా? ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోండి. మీ గొప్ప కోసం చెప్తే ఏ భాషలో మాట్లాడండి, ఎవడు ఎండు అక్కడ. అర్థం అవడానికి చెప్తున్నాము, వ్యర్థం అవడానికి కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ పాయింట్ 31. మీ బోధన అంగీకరించాలంటే ప్రజలు మిమ్మల్ని అంగీకరించాలి అన్న విషయాలు మీరు గుర్తుంచుకోవాలి.
మీ బోధనని అంగీకరించాలంటే ముందు మిమ్మల్ని అంగీకరించాలా. ఇందుకేం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక టీచర్, బీఈడీ టీచర్లకి ధ్యానం చెప్పడానికి వెళ్ళా. వాళ్ళు సహజంగా వాళ్ళందరూ బీఈడీ చేసిన వాళ్ళు పెద్ద పెద్ద టీచర్లు, లెక్చర్లు కాబట్టి వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు. నేను వెళ్ళేటప్పటికి ఒక పిల్లంగాడు వచ్చాడు, ఎవడు రీడ్ అన్నాడు, చూశారు నన్ను. అప్పుడు నేను అందరికి నమస్కారం పెట్టా. ఒకళ్ళిద్దరు మాట్లాడుతున్నారు, ఈయన పలానా మాస్టర్, ధ్యానంలో మాస్టర్ అయినా, ఈయన స్పిరిచువల్ టీచర్, ఏదో చెప్తూ నా గురించి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. వాళ్ళ డైరెక్టర్ ఎవరు ఉంటారు, చైర్మన్, ప్రిన్సిపాల్ ఉంటారు కదా, లేకపోతే డిఈఓ ఎవరో, మొత్తం మీద వాళ్ళు చెప్తున్నారు. ఒక్కళ్ళకు కూడా రెస్పెక్ట్ లేదు. ఎలా కూర్చొని ఎవరు రీడ్ చెప్పడానికి వచ్చాడు అన్నట్టు ఇలా చూస్తున్నారు. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళు నన్ను అంగీకరించాల, గోడ కట్టేశారు. ఆ డిఈఓ కోసం వచ్చారు వాళ్ళందరూ. మెడిటేషన్ క్లాస్కి రావాలి కాబట్టి అందులో రూల్ ఉంది కాబట్టి వచ్చారు. అప్పుడు నేను ఏం చేశానంటే మైక్ తీసుకొని నా వంతు వచ్చినప్పుడు, అందరికీ నమస్కారం, గురువులందరికీ నమస్కారం. ఈ భూమి మీద అత్యంత గొప్ప విద్య ఏదన్నా ఉంది అంటే అది టీచింగ్ విద్య. అది నిజమే. అందున ఎలిమెంటరీ స్కూల్స్, హై స్కూల్స్, ఇలాంటి టీచర్లు వాళ్ళు నిజంగా వాళ్ళ జీవితం ఒక కొవ్వొత్తి లాంటిది, కరిగిపోతుంది, ఎంతోమందికి వెలుగునిస్తూ ఉంది. మా ఇంట్లోనే 2 టీచర్లు ఉన్నారు. ఎంతో కష్టం మీ జీవితము. మీలాంటి మహనీయులకి 4 మాటలు చెప్పే భాగ్యం నాకు దొరికింది. మీ పాదాలకు నమస్కారం అన్నాను. అంతే. ఎలా కూర్చున్న వాళ్ళందరూ ఇలా వచ్చారు అటెన్షన్లోకి. సరే, ప్రేమతో కనెక్ట్ చేసుకోవాలి. ఇగో ప్రేమతోనే నరకబడుతుంది. శ్రీమన్నారాయణుడు గుండెల మీద తంతే, శ్రీమన్నారాయణని గుండెల మీద తంతే భృగు మహర్షిని ఏం చేశాడు? ఆయన పాదాలను నొక్కాడు. అలాగనమాట వాళ్ళ ఈగో మీద కొట్టాడు ఆయన. అలాగ వాళ్ళని ఆ ప్రేమపూర్వకంగా, మీ బాధలు నాకు తెలుసు, మీరు ఎంత కష్టపడతారో నాకు తెలుసు, పిల్లలతో ఎంత బాధపడతారో, వాళ్ళు టైంకి రారు, చదవరు, ఇటువైపు పై ఆఫీసర్లు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు, వాళ్ళ కోట వాళ్ళకి పూర్తి కావాలి, వాళ్ళపైన వాళ్ళు ఉంటారు, ఇదంతా చైన్ సిస్టమ్, దీన్ని నేను మార్చలేను, కానీ మీరు శాంతంతో టెన్షన్ లేకుండా జీవించే మార్గం నేను చెప్పగలను అనేటప్పటికి అంత యాక్టివ్ అయిపోయారు. చూసారా? అలాగా వాళ్ళకి మనకు ఒక గోడ ఉంటుంది, గోడ తీసేలా. కొంతమంది ఉంటారు, మామూలుగా ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళు చాలా సరెండరింగ్లో ఉంటారు, అక్కడ ఇబ్బంది లేదు. ఇలాంటి ప్రదేశాల్లో ఏది ఏమైనా వాళ్ళు నేను అంగీకరించాలి ఫస్ట్. అది గుర్తుపెట్టుకోండి. ఎవడు అంగీకరించకుండా మీరేం చేయలేరు. ఒక బోధకుడు యొక్క టార్గెట్ ఏంటంటే తన ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంగీకరించేలా చేసుకోవాలి. అంతేగాని మీరు బిల్డప్లు ఇస్తే వాళ్ళు అంగీకరించరు. మనకన్నా పోటుగాళ్ళు ఉంటారు అక్కడ. అలాగని చెప్పేసి మరీ వినయంగా ఉండకూడదు. ఇప్పుడు స్టార్ట్ అయింది కదా, ముందు ఫస్ట్ చాలా వినయంగా చెప్పాను కదా, స్టార్ట్ అయింది కదా, మధ్యలో ఎవడో ఒక ఆయన ఫోన్ రింగ్ అయింది, అంతే. ఆయన వేసుకున్నా మొహాట్ లేకుండా. అంటే బొమ్మ బొరుసులు అనమాట. ఒకవైపు వినయం ఉండాలి, ఒకవైపు కాన్ఫిడెన్స్ ఉండాలి, 2 ఉండాలి. మన సబ్జెక్ట్ చెప్పేటప్పుడు కాన్ఫిడెన్స్గా ఉండాలి. ఒక అతను అడిగాడు, దేని మీద అడిగాడు, ఏమండి మరి మాంసం తినకపోతే ఏమైపోతామండి, మన విటమిన్స్ ప్రోటీన్స్ పోతాయి కదండి అన్నాడు. ఇదిగో నా వయసు 50 సంవత్సరాలు, ఏమన్నా ప్రోటీన్స్ పోయినాయా? నాకు 30 ఏళ్ళ నుంచి నేను నాన్ వెజిటేరియన్ ముట్టలేదు, పూర్తి శాకాహారిగా ఉన్నాను. ఏమైనా పోయినాయా? నాతో మీరు నడుస్తారా, పరిగెడతారా? ఆ పక్కనే నా మిత్రుడు లక్ష్మణరావు గారు ఉన్నారు. ఆయన వయసు గుంటూరు జిల్లాలో వెలగపూడి లక్ష్మణరావు గారు, ఆయన వయసు 75. పోనీ ఈయనతో మీరు నడుస్తారా? చెప్పండి. మీరు మాంసం తింటున్నారు కదా, ఈయన ప్యూర్ వెజిటేరియన్. ఆయన ఎత్తినట్టుగా బల్ల ఎత్తి అవతల పడేస్తాడు. మీరు చేయగలరా? చూసారా ఎంత కాన్ఫిడెన్స్గా. ఏమండి మరండి ప్లీజ్ అండి అట్లా చెప్పకూడదు. అక్కడ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు కాన్ఫిడెన్సు, వాళ్ళకి మనకి మధ్య గోడ తీసేటప్పుడు వినయము. ఇది అక్కడ సిచ్యువేషన్లోకి వెళ్తే మీకు అర్థమైపోద్ది. కనుక ఇది మీకు ఎక్స్పీరియన్స్ మీద వచ్చేస్తుంది, డోంట్ వర్రీ. ఇది ముఖ్యమైన పాయింట్. తర్వాత అంటే వాళ్ళని అంగీకరించాలి. ముందు అంగీకరించాక మీరు ఏమైనా చేసుకోవచ్చు. వాళ్ళని ఒక్కసారి అంగీకరించారంటే మీరు వాళ్ళతో బంతి ఆడుకోవచ్చు, వాళ్ళని సరి చేసేయచ్చు, వాళ్ళలో ఉన్న లోపాలు మనం సరిదిద్దచ్చు. అంత ప్రేమ తప్ప ఇంకోటి ఏం లేదు ఇక్కడ. ఇక 31వ పాయింట్లోకి వెళ్దాం. 32, ఒక ప్రత్యేక విభాగానికి చెందిన వారితో మాట్లాడేటప్పుడు, బోధించేటప్పుడు వారి యొక్క భాషని, సంస్కృతిని గురించి తెలుసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక తండాకి వెళ్ళారు, లేకపోతే ఒక క్రిస్టియన్ సమూహానికి వెళ్ళారు. క్రిస్టియన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ భాష ఎలా ఉంటుంది, వాళ్ళ సంస్కృతి ఏంటి మీకు తెలుసుకోవాలి ఫస్ట్. దానిని గౌరవిస్తూ చెప్పాలి. జీసస్ చాలా అద్భుతమైన వ్యక్తి. జీసస్ అండి ఎంత కరుణామయుడు అంటే, ఒక గొర్రెపిల్లని ఇలా గుండెలు కత్తుకున్నాడండి. ఇలాంటి వాడు ఎక్కడన్నా సృష్టిలో ఉంటాడా? 3 మేకుల మీద ఎలాడేస్తే
ప్రభు వాళ్ళని క్షమించు అన్నాడండి. ఇంతకన్నా గొప్ప వ్యక్తి ఎక్కడన్నా ఉంటాడు సృష్టిలో? అనగానే వాళ్ళందరూ హృదయాలు ఆనందంతో నిండిపోతాయి, చేపలు కొడేస్తారు. అయితే ఒక చిన్న ప్రశ్న అండి, మరి ప్రేమకి ప్రతిరూపమైన జీసస్ భక్తులైన మీరు ఒక మేకని ఎలాగండి చంపి తినేస్తున్నారు? కనుక అది జీసస్కి ఇష్టం ఉండదు. బైబిల్లో మాంసము అది ఉందంటే ఆ రోజులు వేరు. అప్పుడు అంతా ఆ ప్రాంతం అంతా కొండ ప్రాంతము, జంతువులే ఉన్నాయి, ఆహారం లేదు. ఇప్పుడు మనకు ఆహారం ఉంది. జీసస్ యొక్క కరుణ హృదయం, ప్రేమమూర్తి అట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళు టాప్ అని పడిపోతారు, పాయింట్ తీసుకుంటారు. అలా కాకుండా దుష్టులారా, దుర్మార్గులారా, ఏమేం సంస్కృతి మీ సంస్కృతి, నీచి సంస్కృతి అన్నారనుకో అయిపోయింది. అవతల వాళ్ళ సంస్కృతిని, సంప్రదాయాన్ని, భాషని హేళన చేయొద్దు, దాన్ని తెలుసుకోవాలి, గౌరవించాలి. ఈస్ట్ గోదావరి వెళ్తారు, ఆ ఈస్ట్ వెస్ట్లో అక్కడ యాస ఉంటుంది, ఆయ్ అంటుంటారు. ఆ భాషలో మీరు చక్కగా మాట్లాడచ్చు. యాండే రండి అన్న సరదాగా జోయల్గా సంతోషంగా వాళ్ళతో కలిసిపోయి మాట్లాడాలి. శ్రీకాకుళం వెళ్ళారనుకోండి, అక్కడ ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఇవన్నీ తిరిగి మాకు అన్ని లాంగ్వేజ్లు వాడేస్తాం. సో వాళ్ళ భాష, ముఖ్యంగా సంస్కృతిని కనుక అవమానిస్తే వాళ్ళు అసలు ఊరుకోరు. తెలుసుకుని అందులో ఉన్న లోపాలని, మీ సంస్కృతి అద్భుతమైందండి, పురాతన సంస్కృతి ఇది, దాన్ని కొంచెం ఏదో చిన్న లోపం ఎవడో పెట్టాడు, ఇది దాన్ని మార్చేయండి అని చెప్తే సరిపోతుంది. ఇప్పుడు హిందూ సంస్కృతి, ధర్మ సంస్కృతి, పోలేరమ్మ అద్భుతమైన దేవత, గ్రామాన్ని కాపాడే దేవత, కానీ పోలేరమ్మ బలి ఎందుకు అడుగుతుందండి, దయచేసి అది వదిలేసి అన్నదానం చేయండి అట్లా చెప్తే వాళ్ళు ఎంత హ్యాపీ అవుతారు అనుకున్నారు? అది బోధకుడు యొక్క ముఖ్యమైన పని, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, లాస్ట్ పాయింట్ 33. బోధించేటప్పుడు కంఠం, స్వరం, లయబద్ధత, విరామం, వేగం, ఉద్వేగాలు, నాటకీయత, మదింపు, నొక్కి చెప్పటం మొదలగునవి మీద దృష్టి పెట్టాలి మీరు. అంటే ఎక్కడ నొక్కాలి, ఎక్కడ కంఠం స్ట్రాంగ్గా మారాలి. నేను చెబుతున్నాను, అది ఖచ్చితంగా అధర్మం, హింస అన్నది చూసారా, ఫోర్స్ వాడాలి. మళ్ళీ వేగం, ఆలోచించండి మీరే, మీ ఇష్టం. అలాంటి నాటకీయత. ఓకే, ఇవన్నీ మిక్స్ చేయాలి మీరు. ఇవన్నీ కావాలండి, అన్నిటి కావాలి. హృదయాన్ని చేరాలంటే, ఒక అద్భుతమైన బోధకుడు అవ్వాలంటే ఇవన్నిట్లో మరి ఉండక తప్పదు. అది ఒక సౌందర్యాన్ని ఇస్తుంది అన్నమాట. కనుక ఆ సౌందర్యాన్ని మీరు తెలియజెప్పాలి. సో ఇది ఈరోజు మనం తెలుసుకున్న పాయింట్స్, చాలా ముఖ్యమైన పాయింట్స్. బోధకుడు హృదయం నుంచి కనెక్ట్ అయితే ఎంతో అద్భుతాలు జరుగుతాయి, ఎన్నో దివ్య ధర్మాలు జరుగుతాయి. ప్రతి ఒక్కళ్ళు మీ హృదయాన్ని కనెక్ట్ అయ్యి ఆ దివ్యత్వాన్ని అనుభవిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.